బల్ల పంచాయతీ గ్రామస్తులు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ పండుగ వాతావరణం చూస్తూ ఉంటే నాకు చాలా సంతోషంగా ఉంది. నా సంతోషం ఏంటంటే మీరిచ్చిన ఆ గౌరవం చంద్రబాబు నాయుడు గారిని మీ మనసులో గుర్తించుకుని మీ మనసులో ఆయన్ని పెట్టుకుని ఆ గౌరవం తిరిగి నాకు ఇస్తున్నారు. మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మన అన్న నందమూరి తారక రామారావు గారు, ఆయన సినీ రంగంలో ప్రముఖమైన పాత్రలు వధించి అవన్నీ విడిచిపెట్టి మన తెలుగు ప్రజల కోసం ఆయన యావత్ ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 9 నెలలు చుట్టి ఆయన్ని నమ్మిన ప్రజలు ఆయన్ని సీఎంగా చేశారు. అది ప్రజలు ఆయన మీద ఉన్న గౌరవం, నమ్మకం. అట్లానే మన కుప్పం ప్రజలు కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రతి గ్రామానికి రాలేకపోయినా కూడా మీరందరూ ఆయన్ని నమ్మి మీరు ఓటేశారు 8 సార్లు. అది గొప్పదనం. దాంతో పాటు మీరేసిన ఓటుతో ఆయన్ని 4 సార్లు సీఎంగా ముందుకు సాగనింపారు. ఎందుకంటే సీఎంగా ఆయన తిరిగి ప్రజలకి, మన కుప్పానికి ఆయన మేలు చేస్తున్నారు, చేస్తారు కూడా. మన అన్న నందమూరి తారక రామారావు గారు ప్రజల కోసం ఎక్కడ ఆకలి అనేది ఉండకూడదు అనే ఆ గుర్తుతో ఆయన కిలో 2 రూపాయలు బియ్యం పేద ప్రజలకి ఆయన ఎట్లా ముందుకు తీసుకొచ్చారో అట్లానే ఆ పథకాన్ని ముందుకు తీసుకెళ్తా మన చంద్రబాబు నాయుడు గారు పేదల్లో ఆకలి లేకుండా ఆయన చూడాలనే ఈ అన్న క్యాంటీన్ అనేది ముందుకి తీసుకెళ్లారు. అదే కాదు, ఇప్పుడు వరకు 203 అన్న క్యాంటీన్లు సిటీలో నిర్మించారు. ఇంకా ఒక 70 అన్న క్యాంటీన్లు మిగిలినాయి. అవి తప్పకుండా గ్రామాలకి తీసుకెళ్తానని ఆయన నిశ్చయించుకున్నారు. అది ఒట్టి సిటీకే కాదు, ప్రతి ఒక్కళ్ళు ఆయన చేసిన ప్రతి పని లబ్ధి పొందాలని ఆయన గ్రామం వరకు తీసుకెళ్తున్నారు. అట్లానే మన అన్న ఎన్టీఆర్ గారు ఎట్లా ఆలోచించారో పేద ప్రజలకి ఇళ్ళు ఉండాలో అట్లానే చంద్రబాబు నాయుడు గారు కూడా అది మనసులో పెట్టుకుని ఆ టిట్కో ఇళ్ళు నిర్మించి పేద ప్రజలకి అందేలాగా ఆయన చేస్తున్నారు. అట్లానే కానీ మన యువకులు ఒకటి నమ్మి ఆయనకి ఓటేశారు. జాబు రావాలంటే బాబు రావాలి అనే ఆ నినాదంతో ఎట్లా యువకులు నమ్మి ఆయనకి ఓటేశారో అట్లానే చంద్రబాబు నాయుడు గారు 20 లక్షల ఉద్యోగాలు మన యువకులకి అందించాలని ఆయన నిశ్చయించుకున్నారు. అట్లానే మన రాష్ట్రానికి చాలా పెట్టుబడి, ఒక్క లీడర్ని నమ్మి యావత్ ప్రపంచం నుంచి కూడా మన ఆంధ్ర రాష్ట్రానికి ముప్పు చూపిస్తున్నారు. అట్లానే మొన్నటికి మొన్న గూగుల్ అనే సంస్థ ఎక్కడ యుఎస్లో ఉందో అది ఇప్పుడు మొదటిసారి వాళ్ళు ఆ యుఎస్ నుంచి బయటకు వచ్చారంటే అది మళ్ళీ మన ఆంధ్ర రాష్ట్రానికే పెట్టుబడి పెట్టడానికి ముందుకొచ్చారు. మీరందరూ వినే ఉంటారు, 1,00,000 కోట్ల పైన వాళ్ళు వైజాగ్లో ఇన్వెస్ట్ చేసి మన యువకులకి ఉద్యోగం కలిగేలాగా వాళ్ళు ముందుకి వచ్చారు. అట్లానే మొన్నటికి మొన్న స్టీల్ ఇండస్ట్రీ, అది కూడా 1,00,000 కోట్లతో వాళ్ళు ఒక్క చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని నమ్మి వాళ్ళు మళ్ళీ మన ఆంధ్రప్రదేశ్కి ఇన్వెస్ట్ చేయటానికి వాళ్ళు ముందడుగేస్తున్నారు. ఈ 2 ఇండస్ట్రీసే కాదు, చాలా మంది ముందుకొస్తున్నారు. మన ఆంధ్రప్రదేశ్ని చూసి, నాయకుల్ని చూసి ప్రజల కోసం ఎట్లా చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి ఆయన ఏది కోరుకుంటున్నారో స్వర్ణ ఆంధ్రప్రదేశ్, స్వర్ణ కుప్పం అనేది ఆయన చూడాలని ప్రజల కోసం చాలా ఆలోచించి చాలా నిర్ణయాలు తీసుకుంటున్నారు. స్వర్ణ ఆంధ్రప్రదేశ్ అంటే ప్రతి ఒక్కళ్ళు సంతోషంగా ఉద్యోగాలతో ఉండాలని ఆయన కోరుకునేది. అప్పుడే మన రాష్ట్రం సంతోషంగా, స్వర్ణంగా ముందుకెళ్తుందనేది నేను భావిస్తున్నాను. అట్లానే
మన కుప్పంకి ఇప్పుడు 23 ఇండస్ట్రీస్ ముందుకు వస్తున్నాయి. అంటే మన కుప్పంలోనే 23 ఇండస్ట్రీస్ వస్తున్నాయి అంటే అంత ఈజీ కాదు. ఒక్క మీరు ఓటేసిన నాయకుడిని నమ్మి ఈ 23 ఇండస్ట్రీస్ ముందుకు వచ్చినాయి. మన స్వర్ణ ఆంధ్రప్రదేశ్ స్వర్ణ కుప్పం కోసం. ఇప్పుడు దారిలో నేను వచ్చేటప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక పథకాన్ని ముందుకు తీసుకొచ్చారు, తల్లికి వందనం అని. నేను వచ్చే దారిలో ఒక ముస్లిం సోదరుడి నన్ను రమ్మంటే లోపలికి వెళ్తే నేను ఆశ్చర్యపడిపోయాను. ఎందుకంటే ఆయన అన్నారు ఆయనకి ₹1,00,000 ఆయన అకౌంట్లో పడుతుంది ఆయన పిల్లల కోసం, వాళ్ళ పిల్లలు చదువు కోసం ₹1,00,000 అతని అకౌంట్కి పడుతుంది. అది మీరందరూ గమనించాలి. మన చంద్రబాబు నాయుడు గారు కుటుంబం గురించి, వాళ్ళ పిల్లలు భవిష్యత్తు, వాళ్ళ చదువు గురించి ఈ తల్లికి వందనం అనే పథకం ఆయన ముందుకి తీసుకెళ్తున్నారు. అట్లానే అక్కడితోనే ఆగదది. సంజీవ్ని, టాటా సంజీవ్ని హెల్త్ క్లినిక్ అనేది ఆయన నిర్మించారు. అది మీరందరూ ప్రతి ఒక్కళ్ళు మీరు ఉపయోగించుకుని మీ ఆరోగ్యం మెరుగుపరుచుకోవాలనే నేను కోరుకుంటున్నాను. అట్లానే చంద్రబాబు నాయుడు గారు సోలార్ ఎనర్జీ అనేది తీసుకొచ్చారు. ప్రతి గ్రామంలో ఆయన ప్రతి ఒక్క ఇంటికి ఫ్రీగా అది నిర్మిస్తున్నారు. ఎట్లా మన నందమూరి తారక రామారావు గారు అప్పుడు ఉమ్మడి రాష్ట్రంగా ఆయన తెలుగు గంగ అనేది తీసుకొచ్చారో అట్లానే మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మన కుప్పానికి హంద్రీ నివా ప్రాజెక్ట్ కుప్పం వరకు కృష్ణ జలాలు ఆయన తీసుకొచ్చారంటే అది చిన్న విషయం కాదు. దాని వెనకాల ఎంతో ఆలోచన, ఎంతో డబ్బు ఖర్చు అవుతుంది అనేది మీరు ఆలోచించాలి. అట్లాంటి కృష్ణ జలాలు మన కుప్పానికి తీసుకొచ్చారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అప్పుడు ఆయన ఎట్లా డ్వాక్రా మహిళా గ్రూప్ అనేది తీసుకెళ్లారో ఇప్పటికి కూడా ఆ డ్వాక్రా మహిళా గ్రూప్ ద్వారా మన మహిళలు లక్షలు గాని కోట్లు గాని వాళ్ళ స్వయం వాళ్ళ బలంతో వాళ్ళు ముందుకెళ్తున్నారు. దాని ద్వారా వాళ్ళు గౌరవం పొందుతున్నారు, వాళ్ళ కోసం వాళ్ళు సంతోషం పొందుతున్నారు. అది డ్వాక్రా మహిళా గ్రూప్ అప్పుడు ఆయన స్థాపించింది. అట్లానే ఇప్పుడు ఎలిప్ అనే సంస్థ ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అది చంద్రబాబు నాయుడు గారు నిర్మించారు. అది ఇప్పటికి ముందుకెళ్తాంది. మహిళలు దాంట్లో వాళ్ళకి ఇష్టమైంది ట్రైనింగ్ తీసుకుని 2-3 నెలలు ట్రైనింగ్ తీసుకుని తద్వారా వాళ్ళ ముందుకు తీసుకెళ్లి వాళ్ళు ట్రైనింగ్ అయిన ఆ స్కిల్ డెవలప్ చేసిన ద్వారా వాళ్ళు లక్షలు సంపాదిస్తున్నారు. నా కళ్ళతో నేను చూసింది ఎలిప్ సంస్థ ఏమి చేశారో నేను చూసి మీ అందరికీ నేను చెప్తున్నాను. ఆ మహిళలందరితో నేను చాలా ఇంటరాక్ట్ అయ్యాను. వాళ్ళు పొందిన విజయాల గురించి వాళ్ళు చాలా చెప్పారు. ఇప్పటికి కూడా చాలా మంది ఎలిప్ వాళ్ళు మన మహిళలు దాంట్లో జాయిన్ అయ్యారు ట్రైనింగ్ అవ్వటానికి. మరొక్కసారి ఇక్కడ ఉన్న మహిళలు అందరినీ నేను కోరేది ఏంటంటే మీ కుటుంబ సభ్యులందరూ వాళ్ళ ఉద్యోగాలకు పనికో వెళ్ళినప్పుడు మీరందరూ ఖాళీగా ఉన్నప్పుడు మీరు వెళ్ళి ట్రైనింగ్ తీసుకోవాలని నేను కోరుతున్నాను. అట్లానే మీ అందరితో మరొక్కసారి మీరు ఏ నమ్మకంతో చంద్రబాబు నాయుడు గారికి ఓటేసి ఆయన గెలిపించి ఇవాళ ఇక్కడ నేను నుంచుని మీ అందరితో మాట్లాడుతున్నాను. ఎందుకంటే మీరు ఇచ్చిన ఆ గౌరవం, ఆ నమ్మకం మీరు పెట్టుకుంది ఈ కుటుంబం మీద. తప్పకుండా ఈ కుటుంబం ఎప్పుడు ఎల్లప్పుడూ మన కుప్పంకి రుణపడి ఉంటాము. అవసరమైనప్పుడు మా కుటుంబం ఎప్పుడు ముందుకొచ్చి మన కుప్పం ప్రజల కోసం నిలబడతాము. మరొక్కసారి ఇక్కడికి వచ్చిన ఎస్పెషలీ మా మహిళా సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు.